Hey guys, this is Vidya and welcome to my channel. So day 2 of Ganesh Chaturthi. సో ఇవాళ అయితే ప్రసాదంలో అయితే వెజ్ పులావ్ అయితే చేస్తున్నా. నేనైతే దీన్ని వెజ్ పులావ్ అనే పిలుస్తున్నా. మీరేమంటారో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇందులో యాడ్ చేసే ఐటమ్స్ అన్నీ చాలా డిఫరెంట్. ఇంకా పులావ్ అయితే చేస్తున్నా అని చెప్పేసి మసాలాలు అన్నీ యూస్ చేస్తా అని కాదు. ప్రాపర్ సాత్విక్ భోజనం లాగా చేస్తున్నా. ఎందుకంటే దేవుడి ప్రసాదంలో మనం డైలీ వాడే నార్మల్ ఉప్పు అయితే యాడ్ చేయరాదు. ఇంకా గార్లిక్ కానీ ఆనియన్స్ కానీ అవి కూడా యాడ్ చేయరాదు. నేనైతే మసాలాలు కూడా యాడ్ చేయను. సో ఆ ప్రొసీజర్ ఏంటో మీకు చెప్తా. కానీ టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు అసలు ఫీలే రాదనమాట. మీరు ఒక సాత్విక్ భోజనం తింటున్నారన్న ఫీల్ అయితే అస్సలకి రాదు. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ని చాప్ చేసా. సో వెజిటేబుల్స్లో వచ్చేసరికి నేను తీసుకుంటుంది బీన్స్, క్యాప్సికమ్, ఆలు, టమాటో, ఇంకా గ్రీన్ చిల్లీ అయితే చాపర్లో వేసి కచ్చపచ్చగా అయితే చేసుకున్నా. ఇంకా కొరియాండర్ లీవ్స్ కూడా, కరివేపాకు ఉంటే కూడా అది కూడా పెట్టుకోండి. ఇంకా కొన్ని కార్న్స్ కూడా, అదే మొక్కజొన్న. సో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకున్నా. కుక్కర్లో అయితే గీ వేసుకున్నా. మళ్ళీ తర్వాత అందులో కడ మసాలా, ఏవైతే బిర్యానీ మసాలాలు ఉంటాయో అవన్నీ వేసేసేయండి. దాంతోపాటు కాజు కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. వన్స్ అవి ఫ్రై అయ్యాక ఏవైతే వెజిటేబుల్స్ చాప్ చేసుకున్నామో ఇంక్లూడింగ్ ఆలు కూడా, ఆలు మర్చిపోయాను అనుకుంటా. సో ఆలు ఇంకా ఏవైతే చాప్ చేసామో అవన్నీ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేయండి. తర్వాత 5 minutes సాట్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేయండి. సో ఇవన్నీ అయితే కొద్దిసేపు గీలో మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. సో ప్రసాదం కాబట్టి నేను సేందా నమక్ అయితే వాడుతున్నా. సేందా నమక్ అనేది రాక్ సాల్ట్ అని కూడా అంటారు. మాకైతే ఇక్కడ స్విగ్గీలో కానీ, బ్లింకిట్లో కానీ, జెప్టోలో కానీ అవైలబుల్గానే ఉంటుంది. ఇంకా క్వాంటిటీ వచ్చేసరికి మీరు 1 spoon అయితే నార్మల్ సాల్ట్ యూస్ చేస్తే రాక్ సాల్ట్ అనేది 2 spoons వాడాలి. నాకు అదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనిపిస్తుంది. ఇంకా తర్వాత నేను రైస్ కూడా సోక్ చేసి పెట్టుకున్నా. రైస్తో పాటు కొంచెం మూందాలు కూడా యాడ్ చేశాను అనమాట, టేస్ట్ బాగుంటుందని. యూజువల్గా అయితే వాటర్ మసిలిన తర్వాత సోక్డ్ రైస్ అనేది వేస్తారు. నాకైతే ఫస్ట్ రైస్ వేసి తర్వాత కొద్దిసేపు అలా ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేస్తా. ఇంకా పర్ఫెక్ట్ పులావ్ కోసం అయితే 1:1.5 రేషియో. ఇఫ్ ఇన్ కేస్ రైస్ మెజర్మెంట్ కానీ, అదే రైస్ అండ్ దాల్ మెజర్మెంట్ కానీ 1 cup అయితే 1.5 cups వాటర్ వేయాలి. సో స్వీట్ కిందకి అయితే నేను లడ్డు ఆర్డర్ పెట్టా, మోతిచూర్ లడ్డు. ఇంకా దాంతోపాటు కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా తర్వాత ఫ్రూట్స్ కూడా ప్రసాదంకి యాడ్ చేసా. సో ఇదైతే డిన్నర్ ప్రసాదం అనమాట. సో తర్వాత అయితే మా రూమ్మేట్స్ అందరం కలిసి పూజ చేసాము, హారతి ఇచ్చాము. నేను ఎప్పుడు పూజ చేసినా సరే కొబ్బరికాయ కొట్టడం నాకు అలవాటు అనమాట. సో అలా కొబ్బరికాయ కొట్టినప్పుడే నాకు కంప్లీట్ పూజ అన్నట్టు అనిపిస్తుంది. కొబ్బరికాయ అలా పెట్టిన తర్వాత నాకు మొత్తం నిండుగా అనిపిస్తుంది. సో ఇలా అయిందనమాట సెకండ్ డే వినాయకుడి పూజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం గణపతి నమః.